రైట్ T20 వరల్డ్ కప్ కోసం వచ్చినటువంటి అమెరికా క్రికెట్ జట్టు సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జట్టులోని భారత సంతతి ప్లేయర్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మోనాంకు పటేల్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణం పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయని కూడా చెప్పారు. ఇక ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఐసీసీ, బీసీసీఐ, ఏపీ క్రికెట్ అసోసియేషన్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. అమెరికా జట్టులో తెలుగు కుర్రాడు సాయి తేజ కూడా ఉన్నాడు. ఆయన తండ్రి నాగేశ్వరరెడ్డి నంద్యాల జిల్లా కోవెలకుట్ల మండలం కమలాపూర్ గ్రామానికి చెందినవారు. సో ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడడంతో సాయి తేజ అక్కడే పుట్టి పెరిగాడు. జట్టులోకి ఢిల్లీకి చెందినటువంటి మిలింద్ కుమారు, అలాగే మహారాష్ట్రకు చెందినటువంటి శుభం రంజా, గుజరాత్కు చెందినటువంటి మోనాంక్ పటేల్ కెప్టెన్గా ఉన్నాడు అతను. సో ముంబైకి చెందినటువంటి హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, కర్ణాటక మూలాలు ఉన్నటువంటి సంజయ్ కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా టీంలో ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో పుట్టి పెరిగినా మూలాలు, మనకున్నటువంటి సంప్రదాయాలు, మనకున్నటువంటి సంప్రదాయాలు విడిచిపెట్టకుండా వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం నమ్ముకున్నారు, వాళ్ళ యొక్క మూలాలు ఏంటని తెలుసుకున్నారు. ఖచ్చితంగా క్రికెట్ ఆడటం ఏ దేశంలో ఆడినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు, తాతలు, లేకపోతే వారి మూలాలు ఎక్కడ ఉన్నాయి. సో వాళ్ళు మనం చూసినా కూడా మన వాళ్ళనే భావన కలుగుతుంది. సో టీంలో ఆడుతున్నా కూడా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నార్మల్గా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాన్ని పట్టు వస్త్రాలు ధరించి, సో కండువాలు వేసుకొని చాలా చక్కగా కనిపిస్తున్నారు. సో దానికి ఒక రకంగా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా పొగడరాని ఈ తల్లి భూమి భారతిని, అంటే మూలాలు మనం మర్చిపోకూడదు. సో అన్నట్టు వాళ్ళు నిదర్శనంగా చెప్తున్నారు. అందులోని భక్తిని, సంస్కృతిని, భావాన్ని ప్రతిబింబించినటువంటి భారతదేశం నుంచి వెళ్ళిన వారు ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళాం, మన యొక్క మూలాలు, మన గొప్పతనం తెలుసుకోవాలి. సో ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవడం వాళ్ళు కూడా సంతోషంగా ఉందని చెప్పారు. సో ఇది ఒక రకంగా మంచి అంశంగానే చెప్పవచ్చు. అంటే మనం ఎక్కడికి వెళ్ళా కూడా వచ్చినప్పుడు దర్శనం చేసుకోవటం. సో దానికి బీసీసీఐకి, ఐసీసీకి, ఏపీ క్రికెట్ అసోసియేషన్కి కూడా ధన్యవాదాలు చెప్పారు కెప్టెన్. సో ఇక్కడ మన తెలుగు కుర్రాడు కూడా ఉండటం సాయి తేజ. సో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. వారు దర్శనం చేసుకున్న తర్వాత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లేస్లోకి వచ్చాం. స్వామివారి దర్శనం చాలా చక్కగా జరిగింది. ఏర్పాట్లపై కూడా వారు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.